కూరగాయల మార్కెట్ల కూరగాయలు వడేసిపోతుంటారు, పండ్ల మార్కెట్ల పండ్లు వడేసిపోతుంటారు, జ్యూస్ షాపుల జ్యూసులు వారవస్తారు, హోటళ్ళల్లో తిండి వారేస్తారు. కానీ అదేందోనో వల్ల బ్యాంకులలో అయితే పైసలు వాడేనే వాడేరు, బంగారం షాపుల్లో బంగారం పడేసుకోరని చాలా మందికో వెళ్తుంటుంది. అసొంటోళ్ళంతా గీ చైనాకు పోతురంటే మస్తు బంగారం దొరుకుతుంది. గట్ల బంగారం బారేసుకునేటోళ్ళు ఎవరమ్మో అనుకుంటున్నారులే. చూసిరా పోరు, మీకే సమజ్ అవుతుంది. చెప్తే నమ్మలే కదా మీరు. బురదల జాగ్రత్తగా లెంకుతురు చూస్తురా. వీళ్ళంతా దేనికోసం అనుకుంటున్నారు? బంగారం కోసమే. అగో ఈయనకేదో దొరికినట్టున్నది కదా, ఏది ఇటు చూపి అన్న. బురద మడుగులలో చేపలు దొరుకుతాయని చూస్తారు కానీ బంగారం దొరుకుడు ఏంది అంటే, చైనాలో ఉన్న షాంగ్జీ రాష్ట్రంలో మొన్నట్లో మస్తుగా వానలు పడి ఇండ్లు మునిగే వరదలు వచ్చినాయి. అయితే ఆ వరదలు వచ్చిన టైంలో బంగారం దుకాణం ఓపెన్ చేసేవి ఉన్నదట. దుకాణాలకు వరద ఒక్కటేసారి పోటైతే వరకు దుకాణంలో ఉన్న నగలన్నీ వరద పాలైపోయినాయి. కళ్ళ ముంగడ బంగారం కొట్టుకపోయే వరకు బంగారం దుకాణం సేటు లబ్బలిబ్బ మొత్తుకుంటా గుండెలు బాదుకున్నాడట పాపం. ఇక వరద తగ్గినాక జనాలకి ఈ సంగతి ఎరకైపోయి ఆ కొట్టుకపోయిన బంగారం మాకు దొరికితే మంచిగుండని అందరేకం వచ్చి బురదల బంగారాన్ని లెంకుతున్నారు. ఇట్లా చాలా మందికి తులమో మాసమో మంచిగానే దొరికిందట. ఏందక్కో 20 కిలోల బంగారం వరద పాలైందట పాపం. మొత్తం 12 కోట్ల లాస్ వచ్చింది అంటున్నాడు సేటు. బంగారం పోయిందని ఓదిక్కు సేటు ఏడుస్తుంటే అదే బంగారం దొరికిందని ఏరుకునేటోళ్ళు సంబరపడబట్టే.